గణపవరం మండలాన్ని పశ్చిమ గోదావరి జిల్లాలోనే ఉంచాలని ఏలూరు జిల్లాలో కలిపితే సహించేది లేదని అఖిలపక్ష నాయకులు హెచ్చరించారు. ఈ విషయంపై పార్టీలకు అతీతంగా అందరూ ఒకే తాటిపైకి వచ్చారు. ఈ సందర్భంగా గణపవరం తహసీల్దార్ కార్యాలయం వద్ద రాస్తారోకో నిర్వహించారు. మండల టీడీపీ అధ్యక్షులు క్షత్రియ కార్పొరేషన్ డైరెక్టర్ ఇందుకూరి రామకృష్ణరాజు, టీడీపీ రాష్ట కార్యదర్శి యాల సుబ్బారావు, మండల సర్పంచ్ల ఛాంబర్ అధ్యక్షులు ముచ్చర్ల వేణుగోపాల్, వైఎస్సార్సీపీ రాష్ట కార్యదర్శి నడింపల్లి సోమరాజు, బీజేపీ నాయకులు నంద్యాల రామలింగరాజు, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఐవీ రాజు, రాష్ట మాల మహానాడు అధ్యక్షులు చీకటిమెల్లి మంగరాజు, రైతు నాయకులు కూచంపూడి జగపతిరాజు, మండల టీడీపీ నాయకులు కాపవరం చిన్న, సరిపల్లి టీడీపీ అధ్యక్షులు ఎన్ పెద్దిరాజు తదితరులు మాట్లాడుతూ పశ్చిమ గోదావరి జిల్లా కేంద్రం భీమవరం గణపవరానికి కేవలం 20 కిలోమీటర్ల దూరంలోనే ఉందని, ఇది తమకు అన్ని విధాలా సౌకర్యవంతంగా ఉంటుందని అన్నారు. ఏలూరు వెళ్లాలంటే 70 కిలోమీటర్ల దూరం ప్రయాణించాల్సి ఉంటుందని, అందువల్ల ప్రభుత్వం అధికారులు స్పందించి గణపవరం మండలాన్ని పశ్చిమ గోదావరి జిల్లాలోనే ఉంచాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో ప్రజలందరినీ కలుపుకుని ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. పశ్చిమ గోదావరి జిల్లా గణపవరం మండలంలో ఏలూరు జిల్లా జిల్లాలో గణపవరం మండలాన్ని ముందు ఏలూరు జిల్లాలో ఉండగా ఆయన అందరూ కలిసి పశ్చిమ గోదావరి జిల్లాలోకి మార్చాలని అఖిలపక్షం ప్రజలు అందరూ సాధికార ప్రభుత్వానికి గత ప్రభుత్వానికి విన్నవిస్తూ ఆ ప్రభుత్వం వారు అన్ని సర్వే అన్ని చేసి భౌగోళికంగా అన్ని రకాలుగా ఇది పశ్చిమ గోదావరిలో ఉంటుందంటే కరెక్ట్ అని చెప్పి దాన్ని సరిచేసి జీవో సరిచేసి మమ్మల్ని పశ్చిమ గోదావరి జిల్లాలో గత ప్రభుత్వం కలిసిందండి. ఇప్పుడు కూడా మేము ప్రజలు మండల ప్రజానీకం అంతా కూడా ఇదే పశ్చిమ గోదావరి జిల్లాలో కొనసాగాలని కోరుకుంటున్నారు. జిల్లా హెడ్ క్వార్టర్ అన్ని కూడా మాకు 15 కిలోమీటర్ల నుంచి 20 కిలోమీటర్ల దగ్గరలో ఉంది భీమవరం. ఏలూరు అయితే 70 కిలోమీటర్ల దూరం వెళ్ళాల్సి వస్తున్నది. ఏదో కొంతమంది స్వలాభం రాజకీయ లాభాల కోసం మళ్ళీ ఏలూరు జిల్లాలోకి తీసుకెళ్లాలని ప్రయత్నం చేస్తున్నారు. ఇక్కడ అభివృద్ధి కోసం అని చెప్పి సంతకాలు తీసుకుని దాన్ని ఏమో దీనికి ఎలా కావాలని చెప్పి ఆ సంతకాలు ఎలా వాడుతున్నారని తెలిసింది. ఐఆర్ఎస్ సర్వే చేసి ప్రభుత్వం మాకు ఈ జిల్లాని ఈ మండలాన్ని ఈ పశ్చిమ గోదావరి జిల్లాలోనే కొనసాగించాలని యావత్ మండలం అంతా ప్రజానీకం అంతా కోరుకుంటున్నాం. 20 గ్రామాల సర్పంచులు కోరుకునేది పశ్చిమ గోదావరి జిల్లాని భీమవరంలో ఉంచాలని కోరుకుంటున్నాం. ఉన్నట్టుగానే చేయాలని మా గ్రామస్తులు గ్రామ ప్రజలు మా 25 సర్పంచులు కోరుకునే ఆలోచన. గణపవరం అఖిలపక్ష పార్టీ నాయకులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఈ రోజున మనమంతా మన గణపవరం మండలాన్ని ఏలూరులో కలపొద్దు, పశ్చిమ గోదావరి జిల్లాలోనే కొనసాగించాలని కోరుకుంటూ మనం ఎంఆర్ఓ గారికి ఎండిఓ గారికి వింతపత్రం ఇవ్వడం జరిగింది. రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు అలాగే లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు కూడా ఈ విషయాన్ని ప్రజల సౌకర్యాన్ని గమనించి మా గణపవరం మండలాన్ని పశ్చిమ గోదావరి జిల్లాలోనే కొనసాగించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వైఎస్ఆర్సీపీ రాష్ట్ర సెక్రటరీ అండి. గత ప్రభుత్వం గణపవరం మండలం రైతులు ఇబ్బందులు చూసి అందరూ కూడా అప్పుడు ప్రజలందరూ కూడా అప్పుడు అఖిలపక్షం అంతా కలిసి ఇలాగా భీమవరం అయితే మాకు ఎంత రకాలుగా కూడా బాగుంది, బాగుంది, రైతులకు కానీ ఎట్లా కానీ బాగుందని చెప్పి భీమవరంలో కలపమని పశ్చిమ గోదావరి కలపమని చెప్పి కోరటం వలన అప్పుడు గత ప్రభుత్వం కలిపిందండి. ఇప్పుడు కొంతమంది నాయకులు వాళ్ళ స్వార్థ ప్రయోజనాల కోసం గణపవరం మండలంలో సర్వే చేయకుండా 100కి ఒక 5 మందిని వాళ్ళ జీతగాలను వేసుకుని ఇదే అఖిలపక్షం అంటాం ఎంత విడ్డూరంగా ఉందో మీరే ఆలోచించాలి. అఖిలపక్షం అంటే ఇది లేకపోయినా స్వచ్ఛందంగా టీడీపీ నుంచి, కాంగ్రెస్ నుంచి, బీజేపీ నుంచి, సిపిఎం నుంచి, సిపిఐ నుంచి, వైఎస్ఆర్సీపీ నుంచి అందరూ వచ్చారు. ఇప్పుడు ఎవరైతే దీనికి వ్యతిరేకంగా పోటీ చేయారో తగిన మూల్యం చెల్లించుకోవాలి తప్పదు. అవసరమైతే మేము రోడ్డుకి నిరాహార దీక్ష చేయడానికి కూడా మేము వెనుకాడం అనమాట. ఇప్పుడు తెలుస్తుంది 195 మంది గణపవరం ప్రజలు వాళ్ళ నాయకులు కానీ అభిప్రాయం ఏంటంటే గణపవరం మండలం పశ్చిమ గోదావరి ఉంటే ఎండాగలగా బాగుంటుందని చెప్పి మా అందరి అభిప్రాయం. ఇదంతా నాయకులు
తెలుసుకుని ఇక్కడే ఉంచాలని చెప్పి. ఈ రోజు చాలా సంతోషం. ఎందుకంటే ఈ గణపవరం మండలంలో ఉన్న రాజకీయ నాయకులందరూ కూడా 99% ఇక్కడికి మన గణపవరం మండల ఆఫీసు గాని మన ఎంపీడీ ఆఫీసు గాని వచ్చి నిరసన కార్యక్రమం చేసి ఈ రోజున ఈ మండలాన్ని పశ్చిమ గోదావరి జిల్లాలో ఉంచాలని చెప్పి డిమాండ్ చేస్తున్నారు. చాలా సంతోషం. ఎందుచేతంటే ఇప్పుడు ఎంతమంది వచ్చి చెప్తున్నారంటే ప్రభుత్వం అర్థం చేసుకోవాలి. గణపవరం మండలాన్ని పశ్చిమ గోదావరి జిల్లాలో భీమవరంలో కలపాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ప్రజా ఉద్యమానికి మీరందరూ కూడా సన్నద్దం కావాలని కోరుతా ఉన్నాను. ముఖ్యంగా ఇప్పటికైనా సరే మన ఎమ్మెల్యే గారు మంచి మనసుతో ఆలోచించి ఈ మండలాన్ని భీమవరంలో కలుపుతాం వల్ల ఇక్కడ ఉన్న విద్యార్థులు గాని, రాజకీయ నాయకులు గాని, లేకపోతే రైతులు గాని అందరూ కూడా లబ్ధి పొందారని చెప్పేసి చెప్తా ఉంటే ఒకసారి భీమవరం మన ఏలూరు అయితే ఏలూరు జిల్లాలో కలపడం వల్ల సుమారు 80 కిలోమీటర్ల దూరంలో ఉంది ఈ మండలం. తర్వాత ఒక పోలీస్ స్టేషన్ కి వెళ్ళినప్పుడు ఒక సబ్ ఇన్స్పెక్టర్ గారు మనల్ని పట్టించుకోకపోతే మన డీఎస్పీ దగ్గర చెప్పాలంటే ఏలూరు పట్టణం వెళ్ళాలి, సుమారు 80 కిలోమీటర్ల దూరం ఉన్నాను. ఒక ఎస్పీ గారిని కలవాలన్నా సరే 80 కిలోమీటర్ల దూరం ఉన్నాను. అది ఇంతవరకు కలపలేదు. ఇందులో డిపార్ట్మెంట్లన్నీ కూడా మన పశ్చిమ గోదావరి జిల్లాలో ఉన్నాయి కానీ దీన్ని కూడా తీసుకెళ్లి అక్కడ కలిపేయాలని చెప్పేసి కుట్ర జరుగుతోంది. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు అందరూ కూడా మరొకసారి అందరూ కలిసి ఐక్యంగా ఉండండి. ఎవరైనా సరే ఎమ్మెల్యేని ప్రశ్నించి ఎమ్మెల్యే వల్ల అవుతుందని నాకు తెలుసు. ముఖ్యమంత్రి గారు వాళ్ళందరూ కూడా ఇక్కడ చెప్పిన ఎమ్మెల్యే మాటే వింటారు. అందుకు ఇక్కడ ఉన్న తెలుగుదేశం నాయకులు, బీజేపీ నాయకులు, కూటమి ప్రభుత్వంలో సపోర్ట్ చేసే వాళ్ళని దీంట్లో కొంతమంది నాకు తెలిసి జనసేన నాయకులు కూడా ఉండే ఉంటారు. అందుకోసమని నేను ఒకటే చెప్పదలుచుకున్నాను. ఇప్పటికైనా పోతే వీళ్ళందరి అభిప్రాయాన్ని మంచిగా తీసుకుని ఎమ్మెల్యే గారు పూర్తిగా మద్దతు ఇచ్చి ఈ యొక్క గణపవరం మండలాన్ని పశ్చిమ గోదావరి జిల్లాలో కలపని నేను కోరుతా ఉన్నాను.